శ్రీ గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ వేదసారం కార్యక్రమానికి మీకు స్వాగతం. వేదాంతర్గతమైనటువంటి నిగూఢమైనటువంటి మంత్రశాస్త్ర విషయాలు సరళంగా మీకు తెలియజేసే ప్రయత్నం ఈ కార్యక్రమం ద్వారా చేస్తాను. శ్రీక్రమంలో మొట్టమొదట మహాగణపతి మూలమంత్రానికి సంబంధించిన సమగ్ర వివరం అంతా కూడా తెలియజేశాం. ఈ వివరాన్ని మనం తెలుసుకుని క్రమంలో చెప్పబడేటువంటి ఏ సాధనైనా సరే చక్కగా ఆచరించుకోవచ్చు. ఇక క్రమంలో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి విద్యారాజం శ్రీక్రమానికే తలమానికమైనటువంటి బాలా త్రిపుర సుందరి మంత్రం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీక్రమంలో మహాగణపతి తర్వాత స్త్రీ తత్వానికి సంబంధించిన గొప్ప మంత్రరాజం బాల. ఈమెను బాలా త్రిపుర సుందరి అని, బాలాంబ అని పిలుస్తారు. ఈ మంత్రం ప్రధానంగా శ్రీక్రమంలోనే షడాక్షరి, త్రయాక్షరి, నవాక్షరి, ఏకాక్షరి కూడా చెప్పబడ్డాయి. అయితే వినియోగంలో షడాక్షరి అధికంగా ఉంటుంది. దానికి కారణం ఏమిటంటే, గతంలో చెప్పాను, చిన్నపిల్లలు పాఠశాలకు వెళ్ళినప్పుడు తొలి రోజుల్లో తీవ్రమైనటువంటి పనులు కానీ, ఖచ్చితంగా ఇలాగే చెయ్యాలనేటువంటి నియమాలు కానీ వారికి ఏమీ చెప్పరు. దానికి కారణం ఏమిటంటే, వాళ్ళకి ఇంకా అవగాహన ఉండదు దాని పట్ల. నెమ్మదిగా నేర్చుకుంటూ ఉంటారు. అలా నేర్చుకున్నా తప్పు కాదు. అలాగే మంత్రశాస్త్రంలో కూడా చిన్న చిన్న పొరపాట్లు సాధకుడు చేసిన ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగజేయకుండా పుత్ర సమానంగా భావించేటువంటి విద్యారాజం బాలా త్రిపుర సుందరి. ఈ షడాక్షరి మంత్రం అనులోమ విలోమ పద్ధతుల్లో ఉంటుంది. ఈ అనులోమ విలోమ పద్ధతి రీత్యా చెప్పబడినటువంటి మంత్రం చాలా శక్తివంతమైంది అని ఆమ్నాయ ప్రోక్తంలో చెప్పబడింది. శ్రీక్రమంలో స్త్రీ తత్వానికి సంబంధించినటువంటి మొదటి మంత్రంగా బాలా త్రిపుర సుందరికి చాలా ఖ్యాతి ఉంది. ఈ మంత్రాన్ని చిన్నపిల్లల లగాయతు ఎవరైనా సరే సాధన చేయొచ్చు. ఇదే బాలలో తీవ్రతరమైనటువంటి యుద్ధ విద్యారాజం కూడా ఉంది, నవాక్షరి. లలిత సహస్రనామ స్తోత్రంలో ఆ ఆవిర్భావం గురించి ఉదాహరణ ఉంది. మనం చెప్పుకునేది శాస్త్రంలో చెప్పబడేటువంటి షడాక్షరి మంత్రం గురించి. ఈ అమ్మవారు మహామంగళప్రదాయని. చైత్రమాసంలో పాడ్యమి లగాయతు వసంత నవరాత్రులు ప్రారంభమవుతాయి. వాటిని కొంతమంది లలితా నవరాత్రులు అని పిలుస్తూ ఉంటారు. మరికొందరు లక్ష్మీ నవరాత్రులు అని కూడా చెబుతూ ఉంటారు. ఇది బాల నవరాత్రులు అని శాస్త్రం చెబుతుంది. ఈ నవరాత్రులలో అంటే ఉగాది లగాయతు శ్రీరామ నవమి వరకు 9 రోజులు కూడా రాత్రి భాగంలో చేసేటువంటి సాధన చాలా పటుత్వాన్ని ఇస్తుంది. శ్రీక్రమంలో ఉత్తర విద్యలుగా చెప్పబడేటువంటి గొప్ప గొప్ప విద్యలు, బ్రహ్మ విద్యా సంప్రదాయాలు, మహావిద్యాక్రమాలు ఏది చెయ్యాలన్నా మొట్టమొదట బాల మంత్ర పురస్చరణ చేసి ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే పైన చెప్పుకునేటువంటి విద్యలు శోభిస్తాయి. చాలామంది గణపతి చెప్పుకున్న తర్వాత అభీష్ట మంత్రాలు చెప్పుకుంటూ ఉంటారు. వాటి వల్ల ఒక వరుస క్రమం లేక సాధన విధానంలో కొన్ని ఒడుదుడుకులు రుచి చూస్తూ ఉంటారు. ఎవరైతే క్రమంగా చెప్పుకుంటూ ఉంటారో వారికి ఏ విధమైనటువంటి ఇబ్బంది రాదు. ఎందుకంటే మనం పాత తరగతిలో చదువుకుంటాం, ఒక తరగతి పూర్తి చేసాం, ఉన్నతంగా అంటే పై తరగతికి మనం వెళ్ళాం. పై తరగతికి వెళ్ళినా కూడా ఈ తరగతికి సంబంధించినటువంటి అంశాలు చాలా ఉంటాయి దాంట్లో. నేను ఈ కార్యక్రమంలో చెప్పినప్పుడు కూడా గతంలో ఒక కార్యక్రమం చెప్తే అందులోంచి కొంత సారాన్ని మళ్ళీ ఉత్తర కార్యక్రమంలో పెడుతూ ఉంటాను, అంటే మీకు తెలియచేస్తూ ఉంటాను. ఎందుకంటే దాని నుంచి దీన్ని తెలుసుకోవడం సులభం కాబట్టి. అలాగే బాల మంత్రాన్ని సాధన చేసిన తర్వాత ఉత్తర విద్యాక్రమాలలోకి ప్రవేశిస్తే తీవ్రమైనటువంటి విద్యా సాధనలు ప్రేరణ చేసినా కూడా ఏ రకమైన ఇబ్బంది ఉండదు. మానసికంగా చాలా స్థైర్యంగా ఉంటాడు సాధకుడు. ఆ కారణం చేతనే బాల ఖచ్చితంగా సాధన చెయ్యదగినటువంటి విద్యారాజం. ఇక పాడ్యమి, చైత్ర శుద్ధ పాడ్యమి, ఉగాది లగాయతు 9 రోజులు కూడా బాలా త్రిపుర సుందరికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి రోజులు. ఈ రోజుల్లో అమ్మవారికి గుడాన్నం అంటే మనం పాయాసం అని చేసుకుంటాం కదా, ప్రతిరోజు ఉదయ భాగంలో నివేదన చేయొచ్చు. పేరుకు నవరాత్రులైనప్పటికీ కూడా బాల ప్రేరణ పూర్వ విద్యాక్రమానికి చెందింది కాబట్టి ఉదయ భాగంలో చేయడం మహామంగళప్రదం.
ఆ కారణం చేతనే బాలకు సంబంధించిన సాధనా విధులు రాత్రికి చెప్పబడి లేవు. అంటే ఉదయ భాగానికే ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. నవరాత్ర శబ్దం రాత్రిని గణించి చెప్పినప్పటికీ కూడా ఇందాక చెప్పాను నేను, పాడ్యములగాయతూ శ్రీరామనవమి వరకు అని. ఆ 9 రోజులు ఉదయ భాగాన్నే ప్రామాణికంగా తీసుకోమని చెప్పాను. ఈ రోజుల్లో దీక్షా నియమాలు పాటించుకుంటూ బాలమంత్రాన్ని గ్రహించినటువంటి వారు ఆ 9 రోజులు కూడా శ్రద్ధగా ఆ సాధన కొనసాగించినట్లయితే కనుక 2 పురస్చరణలు చేసినటువంటి ఫలితం వస్తుంది అని చెప్తారు. ఇక్కడ ఫలితం అని మాత్రమే చెప్పారు. అలా అంటే పాల్గొన మాసంలో ఎవరో ఒకళ్ళ దగ్గర మనం బాలమంత్రం చెప్పుకుని, చైత్రమాసం ప్రారంభమైంది, ఉగాదలగాయతు 9 రోజులు కూడా బాలమంత్రాన్ని చక్కగా జపం చేసి నేను చెప్పినట్టుగా గుడాన్నాన్ని నైవేద్యం పెట్టి నేను 2 పురస్చరణలు చేసేసాను అనడానికి లేదు. అటువంటి ఫలితాన్ని ఇస్తుందని చెప్తాడు తప్ప పురస్చరణ అనేది క్రియ, దానిని ఖచ్చితంగా చేసి తీరాల్సింది. ఇక మంత్ర సాధన విషయానికి వస్తే బాలకు ప్రత్యేకంగా సంఖ్యా నియమం అనేది ఆపాదించబడలేదు. కానీ యుగధర్మాన్ని బట్టి అక్షర లక్ష అనేటువంటి శబ్దం ఒకటి మనకి వాడుకలో ఉంది. ఆ కారణం చేత ఇది షడాక్షరీ మంత్రం కాబట్టి 6 లక్షలు జపం చేసి పురస్చరణ చేసినట్లయితే తరువాత ఉత్తర విద్యలో చదువుకున్న బాల శోభిస్తుందన్నమాట సాధకుడి దగ్గర. అలాంటి బాలా త్రిపుర సుందరి యొక్క సాధన ఎవరైతే మహామంగళప్రదంగా వారు ఉత్తర విద్యాక్రమాలలోకి ప్రవేశించినప్పటికీ కూడా నిత్యం చేస్తూ ఉంటారో వారికి క్రమానికి సంబంధించినటువంటి అధిష్టాత్రుల యొక్క కృపా కటాక్షాలు ఎప్పుడూ కలుగుతూనే ఉంటాయి. బాల చెప్పుకోకుండా పూర్వ విద్యాక్రమం పూర్తి చేసి లేదా పూర్వ విద్యాక్రమంలో గణపతి మాత్రమే చెప్పుకుని ఉత్తర విద్య లేదా మహావిద్యాక్రమాలు చెప్పుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ విద్య చెప్పుకోవడం వేరు, దానిని శోభింపచేయడం వేరు, దాని నుంచి వచ్చేటువంటి ఫలితాన్ని ఆస్వాదించడం వేరు. అలా ఆస్వాదించాలన్నా ఆ ఫలితాన్ని చవి చూడాలన్నా కూడా బాల ఖచ్చితంగా పురస్చరణ చేసి ఉండాలి. 6 లక్షలు కనీసంగా అక్షర లక్ష అనేటువంటిదే ప్రమాణంగా తీసుకున్నా కూడా 6 లక్షలు కనీసంగా జపం చేశాక తద్దశాంశం తర్పణం 10వ వంతు తర్పణ విధులు చేసి తర్పణ సంఖ్యాగాన్ తద్దశాంశ హవనం, తర్పణ సంఖ్య సుమారుగా మనం 60,000 చేస్తాం కదా, ఒక 6,000 సార్లు మూలమంత్రంతో ఆజ్జిగా హోమం చేసి, నేతితో హోమం చేయొచ్చు, ఇతర ద్రవ్యాలు అక్కర్లేదు. ఇక హవన సంఖ్యాగాన్ తద్దశాంశం మార్జన 600 సార్లు మార్జన చేసి 60 మందికి సమారాధన చేయడం వల్ల బాల పురస్చరణ పూర్తవుతుంది. ఇక బాలా త్రిపుర సుందరి మహామంత్రానికి సంబంధించినటువంటి విషయాలు లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కార్యక్రమంలో కూడా మూలమంత్రం న్యాసాలలో కొంచెం స్పష్టం చేయబడుతుంది, కానీ నేను వ్యక్తిగతంగా మూలమంత్రం గురించి పూర్తి విషయాన్ని చెప్పను. ఇది గ్రహించినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి అర్థం అవుతుంది. ఎవరైతే ఈ మార్గంలో సాధన చేస్తూ కొన్ని అంశాలలో ఎలా చెయ్యాలి అని తికమక పడుతూ ఉంటే కనుక వారు సన్మార్గం కొరకు ఇక సశాస్త్రీయమైనటువంటి విధానాన్ని ఆచరించడానికి ఈ కార్యక్రమాన్ని అనుసరిస్తే సరిపోతుంది. బాలా త్రిపుర సుందరి మహామంత్రానికి వస్తే గతంలో చెప్పినట్టుగా మహాగణపతికి చెప్పిన, బాలకు చెప్పిన, చివరికి షోడశి వరకు కూడా ఒకే విధానం, కాకపోతే క్రియంతా ఒకేలా ఉంటుంది, బీజాలు మారుతూ ఉంటాయి. అస్య శ్రీ బాలా త్రిపుర సుందరి మహామంత్రస్య ఈ పదంతోటే ప్రారంభమవుతుంది. మనం బాలా త్రిపుర సుందరి మహామంత్రస్య అన్నప్పుడు బాలాంబకు నమస్కరించాలి. అస్య శ్రీ బాలా త్రిపుర సుందరి మహామంత్రస్య అని నమస్కారం చేసిన తర్వాత ఇక్కడ ఛందస్సు చాలా ముఖ్యమైనది. న్యాసాలలో మనం శరీరం మీదకి ఆ దేవతా చైతన్యాన్ని ఆపాదించుకుంటున్నప్పుడు న్యాసం ఎంత స్పష్టంగా ఉండాలనేటువంటి విషయాన్ని మీకు తెలియచేశాను. అందులో భాగంగానే ఇప్పుడు మనం ఛందస్సు, కీలకం లాంటి శబ్దాలు చెప్తున్నప్పుడు మనం స్పష్టంగా ఆయా క్రియలన్నీ కూడా నిర్వర్తిస్తూ ఉండాలి. దాని గురించి ఇప్పుడు తెలియజేస్తాను. ఈ మంత్రానికి ఋషి దక్షిణామూర్తి, అంటే ఈ మంత్రాన్ని ప్రకటించింది దక్షిణామూర్తి అన్నమాట. ఆ స్వామివారు దీనిని ప్రకటించారు, ఈ మంత్రాన్ని, ఈ చైతన్యాన్ని ప్రకటించింది ఆయన. ఋషి అనేటువంటి శబ్దం గురించి నేను గతంలో చెప్పాను. ఋషి ప్రతిపాదిస్తాడు ఆ శక్తిని, ఆ చైతన్యాన్ని స్థిరపరిచినటువంటి వాడు, ధృవీకరించినటువంటి వాడు, ప్రకటించినటువంటి వాడిని ఋషి అంటారు. అమ్మవారు బాలా త్రిపుర సుందరి మంత్రానికి దక్షిణామూర్తి ఋషి. ఇక ఋషి అనేటువంటి శబ్దాన్ని చెప్పినప్పుడు మనం ఈ ముద్రను ప్రదర్శించాలి. తర్వాత పంక్తిశ్చంద అన్నప్పుడు ముఖానికి ఎదురుగా
చేతిని పెట్టుకోవాలి. శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవత, దేవత ఎప్పుడూ కూడా హృదయస్థానంలోనే ఉంటుంది. అందుచేతను హృదయం దగ్గర స్పృశించి శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవత. ఇక్కడ పురుషులకి స్త్రీలకి బీజం అనేటువంటి ముద్ర వేసినప్పుడు ఎటువంటి నియమాలు ఉంటాయని చెప్పాను కదా, ఎవరెలా వేయాలని. ఆ రకంగానే ఐం బీజం అప్పుడు పరోక్షంగా జననాంగాన్ని స్పృశించి చేతిని శుభ్రపరచుకోవాలి, హస్త ప్రక్షాళన చేసుకోవాలి. మన శరీరం నుంచి ఎక్కడైతే మాలిన్యము మల పదార్థాలు విసర్జించబడతాయో ఆయా స్థానాలు మనం స్పృశించినప్పుడు మనం చేతిని నీళ్లతో శుభ్రపరుచుకోవాలి. అలాంటప్పుడు చర్మం కూడా మాలిన్యాన్ని మలాన్ని బయటికి ఇస్తుంది కదండి. కారణం చేత మనం శరీరంలో ఏ భాగాన్ని ముట్టుకున్నా చేయి కడుక్కోవాలా అని అక్కర్లేదు. మనకి చెప్పబడినటువంటి ప్రధానంగా ఇంద్రియాల నుంచి వర్జ్యం ఏదైతే ఉందో, ఏదైతే మాలిన్యము మలము అనేటువంటి శబ్దాలు ఉపయోగిస్తారో వాటిని ముట్టుకున్నప్పుడు మాత్రమే హస్త ప్రక్షాళన గావించాలి. బీజమైంది. తర్వాత శక్తి, తొడల మీద ఒత్తిడి చేస్తూ క్లీం శక్తి. ఈ క్లీం అనేటువంటి బీజాన్ని చెబుతున్నప్పుడే మనం ఆ ఒత్తిడి చెయ్యాలి, శబ్దానికి కాదు. క్లీం శక్తి. తర్వాత కీలకం, సర్వాంగాల ప్రదర్శన అన్నమాట. సౌహు కీలకం, సర్వాంగాలని ప్రదర్శిస్తూ చైతన్యాన్ని రేకెత్తింపచేయడం. సౌహు కీలకం. మమ బాలా త్రిపుర సుందరీ ప్రసాద సిద్ధ్యర్థే, బాలాంబా ప్రసాద సిద్ధ్యర్థే బాలా త్రిపుర సుందరి యథాశక్తి మూలమంత్ర జపే వినియోగ. చేతిలో మనం ఆచమనం చేసిన నీళ్లు కాకుండా దైవ పాత్రలో నీళ్లు పోసుకుని విడిచిపెట్టాలి. ఇక నుంచి న్యాసాలు ప్రారంభమవుతాయి. చెప్పాను, కొన్ని మంత్రాలకి ఆ మంత్రం ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి బీజాలతోటే న్యాసాలు ఆచరించబడతాయి. అంటే వాటిని ఆ రకంగానే చెయ్యాలని. ఇది మూలమంత్రాన్ని ప్రకటించడం అని కాదు, ఎవరైతే ఈ మార్గంలో ఉన్నారో వారికి ఈ విధానం ఉపకరిస్తుందన్నమాట. వారు ఉత్తర సాధన, రేపొద్దున ఉన్నతంగా మంచి మంచి సాధనలు చేసినప్పుడు ఈ క్రియలన్నీ కూడా ఆచరించడం వల్ల వాళ్ళకి సత్ఫలితాలు కలుగుతాయి. అందుచేతనే కొన్ని బీజాలని ఉదాహరించడం జరుగుతోంది లేదా ప్రకటించడం జరుగుతోంది. ఇక్కడ ముందుగా కరన్యాసాలు చేయాలి కదా. కరన్యాసాలు చేసినప్పుడు చైతన్యాన్ని శరీరంలోకి ఇవ్వడానికి ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉండాలి, ఈ ముద్రలు అన్నమాట. అందులో భాగంగా మొట్టమొదట ఐం అంగుష్టాభ్యా నమః, క్లీం తర్జనీభ్యా నమః, సౌః మధ్యమాభ్యా నమః, సౌః అనామికాభ్యా నమః, క్లీం కనిష్ఠికాభ్యా నమః, ఐం కరతల కరపృష్టాభ్యా నమః. కరన్యాసం పూర్తయింది. కరన్యాసం చేస్తున్నప్పుడు మీకు ప్రకటిస్తున్నాను కాబట్టి ఇంత వేగంగా చేయాల్సి వచ్చింది, కానీ కరన్యాసం కూడా చాలా నెమ్మదిగా చేయాలి. శరీరంలోకి చైతన్యాన్ని ఇవ్వడం అనేదే ఒక క్రియ అన్నమాట. ఆ క్రియ కూడా ఒత్తిడితో జరగాలి. అది క్రియలా కాకుండా, అంటే బొటన వేలు మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి తర్జని చేస్తూ లోపలికి ఎలా స్వాగతించాలన్నమాట. అది ఒత్తిడి చేయడం. అలాగే తర్జనిలోకి స్వాగతించే క్రియ ఉంది, తర్జనీభ్యా నమః అని చెప్తాం కదా. అప్పుడు తర్జని మీద కూడా అంతటి ఒత్తిడి చేసి లోపలికి స్వాగతించాలి. అంటే మనం ఏదైనా ఒక పదార్థాన్ని ముందుంచి కొంచెం బలమైనటువంటి పదార్థాన్ని దాన్ని మన వైపు లాగే దిశగా ప్రయత్నం ఎలాగైతే చేస్తామో అలాగే చైతన్యాన్ని శరీరానికి ఆపాదించడం కొరకు అంగుష్టాభ్యా నమః. దానికన్నా ముందు బీజం ఉంటుంది కదా, ఆ బీజ సమయంలోనే మనం ఈ ముద్రను ప్రదర్శించాలన్నమాట. ఈ అంగుష్టాభ్యా నమః, తర్జనీభ్యా నమః ఈ శబ్దాలు చెప్పకపోయినా పర్వాలేదు. కరన్యాసం పూర్తి చేసాం. మంత్రానికి సంబంధించిన వివరం చెప్తున్నప్పుడు ఎవరైనా అంగన్యాస కరన్యాసాలు చేశారా అని అడుగుతారు. అంటే ముందు అంగన్యాసం అంటారు, కానీ వాస్తవంగా ఆచరణలోకి వచ్చేటప్పటికి ముందు కరన్యాసం, దాని తర్వాత అంగన్యాసం వస్తుంది. అందులో భాగంగా ఇప్పుడు అంగన్యాసంలోకి వస్తాం. కరన్యాసం పూర్తి చేసేసాం కదా. ఐం హృదయాయ నమః, క్లీం శిరసే స్వాహ, సౌః శిఖాయై వౌషటు, సౌః కవచాయ, క్లీం నేత్రత్రయాయ వౌషటు, ఐం అస్త్రాయ ఫటు. ఈ ఫటు అన్నప్పుడే ఈ శబ్దం రావాలి, అస్త్రాయ ఫటు. భూర్భువస్సువరోమితి దిగ్బంధః. గత వీడియో చూసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, గత కార్యక్రమాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ముద్రల గురించి ప్రతిసారి చెప్పక్కర్లేదు. కేవలం బీజాలు చెప్పి
ఆ మంత్రానికి ఉన్నటువంటి లక్షణం చైతన్యం చెబితే సరిపోతుంది. అందులో భాగంగానే ఇక మీదట కార్యక్రమాలన్నీ కూడా ఉంటాయి. ప్రతి కార్యక్రమంలో ఇంత వివరం ఉండదు. మంత్రానికి సంబంధించిన వివరం చెప్తాను. ఆ మంత్రాన్ని ఎలా ప్రేరణ చేయొచ్చు, మంత్రానికి ఎలాంటి తత్వం ఉంటుంది, ఏ సందర్భాల్లో మంత్ర ప్రేరణ చేయొచ్చు, ఏ రకమైన మాలను ఉపయోగించవచ్చు, ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తాను. ఇక భూర్భువస్వరోమితి దిగ్బంధనం చేశాం. ధ్యానం. ఇక్కడ అమ్మవారికి యోని ముద్ర ప్రదర్శిస్తారు. ఇది 2 రకాలుగా ఉంటుంది. చైతన్యం ఏదైతే అమ్మవారు వయఃపరిమితిని బట్టి చిన్నపిల్ల స్వరూపంగా ఉంటే ఒక రకమైన ముద్రను ప్రదర్శిస్తారు. అదే వయోధర్మం రీత్యా యౌవనము పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వారైతే వారికి ఒక రకమైనటువంటి ముద్రను ప్రదర్శిస్తారు. ఇక స్త్రీలకు శరీరంలో జరిగేటువంటి మార్పులు ఏవైతే ఉంటాయో ఆ మార్పులని అనుసరిస్తూ బాల అంటే చిన్నపిల్ల అన్నమాట. యుక్త వయస్సుకు పూర్వం ఉన్నటువంటి శక్తిని ప్రేరణ చేసేటప్పుడు వేసే ముద్ర ఒకలా ఉంటుంది. అలా కాకుండా యుక్త వయస్సు వచ్చినటువంటి శక్తికి లేదా పెద్ద వయసులో ఉన్నటువంటి శక్తిని ప్రేరణ చేసేటప్పుడు వారికి చూపించేటువంటి ముద్ర ఒకలా ఉంటుంది. బాలకు సంబంధించిన ముద్ర వేస్తున్నప్పుడు ఈ చిటికిన వేళ్ళు కిందకు ఉంటాయన్నమాట. ఈ ముద్రలో ఇలాగా ఈ ముద్రను ప్రదర్శించి ధ్యాన శ్లోకం చెప్పాలి. అదే మనం అంగిరసో వారాహియో ఇలాంటి అమ్మవార్లకు సంబంధించినవి వేస్తే ఈ చిటికిన వేలు కూడా పైకి వచ్చేస్తుంది అనమాట. ఈ చిటికిన వేలు ఎలా పైకి వచ్చిందంటే అమ్మవారు పెద్ద ఆవిడ అనమాట, ఆవిడికి సంబంధించిన ముద్ర. ఈ వేళ్ళు కింద ఉన్నాయంటే చిటికిన వేళ్ళు బాల. ఇక మంత్రశాస్త్రంలో ఎంతమంది ఉన్నారని బాలాస్వరూపాలంటే బాలకు చెప్పబడినటువంటి ఉపవిద్యలన్నిటికీ కూడా ఇదే ముద్ర వేయాలి. అంతకన్నా బాలతత్వం కాకుండా చిన్నపిల్లలు ఎవరూ లేరు ఇంకా. అందుచేతనే పూర్వ విద్యాక్రమంలో బాలా త్రిపుర సుందరి యొక్క ఆరాధన చేస్తారు. ఈ ముద్ర వేసిన తర్వాత ధ్యాన శ్లోకం చెప్పాలి. అరుణ కిరణ జాలైరంచిత శావకాశ విధృత జపపటీక పుస్తకాభీతిహస్త ఇతర వరకరాఢ్య ఫుల్ల కల్హార సంస్థ నివసతు హృది బాల నిత్య కళ్యాణశీల. ఈ ధ్యాన శ్లోకం చెబుతున్నప్పుడే ఆ తత్వం మన హృదయంలో సిద్ధపడిపోవాలన్నమాట. అమ్మవారి ఆకృతి సిద్ధమైపోవాలి హృదయంలో. ఇక మనం దేవత కోసం ప్రత్యేకంగా శోధించేలా ఉండకూడదు, ఒక వనరు మీదకి స్వాగతించి పూజించేలా కూడా ఉండకూడదు. మన శరీరం మీదకే స్వాగతించేలా చైతన్యాన్ని. అందుకే హృదయస్థానంలో పరదేవతను భావించి బాలా త్రిపుర సుందరిని భావించి మనం ఈ ధ్యాన శ్లోకాన్ని చెప్పాలి. తర్వాత లమిత్యాది పంచోపచార పూజ. మనం దీపస్వరూపంగా ఒకవేళ ఆహ్వానపరిచినట్లయితే ఆ దీపానికి లమిత్యాది పంచోపచార పూజ చేయాలి. లం పృథ్వీ తత్వాత్మికాయై దీపస్వరూపిణి బాలాంబాయై నమః గంధం సమర్పయామి. సమర్పయామి అనే శబ్దం మన దగ్గర ద్రవ్యం ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగించాలి, లేకపోతే కలపయామి. హం ఆకాశ తత్వాత్మికాయై దీపస్వరూపిణి బాలాంబాయై నమః పుష్పం సమర్పయామి. యం వాగుతత్వాత్మికాయై దీపస్వరూపిణి బాలాంబాయే నమః ధూపమాఘ్రాపయామి. రం వహినితత్వాత్మనే దీపస్వరూపిణి బాలాంబాయే నమః ప్రత్యక్ష దీప నమస్కారం సమర్పయామి. వం అమృతతత్వాత్మికాయై దీపస్వరూపిణి బాలాంబాయే నమః అమృత నైవేద్యం. ఈవిడు కూడా పూర్వ విద్యాక్రమానికి సంబంధించినటువంటి అమ్మవారే. ఇక ఈవిడికి ప్రీతిపాత్రంగా పూర్వులు ఏం చేసేవారో తెలిసిన ఉగ్గి గిన్నె అంటారు చూసారా, చిన్న పాత్ర ఉంటుంది. చిన్నపిల్లలకి పాలు పోయడానికి లేకపోతే ఏదైనా ఔషధాన్ని వాళ్ళకి అందించాలంటే చిన్న ఉగ్గి గిన్నె అని వాడేవారు. అలాంటి పాత్రలో తేనె పోసి అమ్మవారికి నైవేద్యం పెడతారు బాలకి. అలాగే మనకి వెసులుబాటు ఉంటే కనుక అటువంటి పాత్రను సిద్ధపరచుకుని అందులో కాస్త మధువును వేసి వ్యాపక మండలం వేసుకునే దీపం ముందుగా ఒక ఆధారం, ఒక పళ్ళెరాన్ని పెట్టి చిన్నది, దాని మీద ఈ నివేదన పాత్రను సంస్థాపన చేసి చేతిలో నీళ్లు పోసుకుని బాల మూలాన్ని 3 సార్లు కానీ 4 సార్లు కానీ మనం ఉచ్చరించి ప్రోక్షణ చెయ్యాలి ఆ మధువు మీద. ఆ మధువుని దీపస్వరూపంగా ఉన్నటువంటి అమ్మవారు స్వీకరిస్తోంది అనేటువంటి భావనతో 5 మార్లు మనం చంటి పిల్లలకి ఎలాగైతే మనం నోటికి ఆహార పదార్థాలు ఇత్యాదులు అందజేస్తామో అలాగే అందజేయాలన్నమాట. ఐం ప్రాణాయ స్వాహ, క్లీం అపానాయ స్వాహ, సౌః వ్యానాయ స్వాహ, సౌః ఉదానాయ స్వాహ, క్లీం సమానాయ స్వాహ, ఐం సర్వస్మై స్వాహ. ఇలా 5 సార్లు కానీ 6 సార్లు కానీ చూపించవచ్చు. మూలం మీద ఆధారపడి ఉంటుంది కొన్ని క్రియలు. ఇది కూడా ఎందుకు చెప్తున్నానంటే సాధనా మార్గంలో ఉన్నటువంటి వారు బీజాలు ఎలాగైతే
విభజించి ఒక్కో బీజాన్ని ఒక్కో తత్వానికి చూపించాలనేది అర్థమవుతుందని చెప్ప ఈ బీజాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రకటించాలనేది నా ఉద్దేశ్యం కాదు. ఇక సర్వతత్వాత్మికాయే దీపస్వరూపిణి బాలాంబాయే నమః సర్వోపచారార్థం పుష్పాక్షతాను సమర్పగామి. పుష్పాక్షతలు అమ్మవారి దగ్గర ఆ దీపం దగ్గర ఉంచి నమస్కారం చేయాలి. ఇక్కడ కూడా గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ మమ గురవే నమః అని చెప్పి గురువు గారికి మనకి ఈ మహామంత్రాన్ని ప్రసాదించిన గురువు గారిని మనం మనసులో తలుచుకుని నమస్కరించి అప్పుడు మూలమంత్ర జపానికి ఉపక్రమించాలి. బాలా త్రిపుర సుందరి దేవి యొక్క మంత్రాన్ని మనం సాధన చేయాలనుకున్నప్పుడు స్ఫటికమాల ఉపయోగించుకోవచ్చు. చాలా శుద్ధ విద్య బాల. ఆ కారణం చేత కొంతమంది రుద్రాక్షమాలను కూడా ఉపయోగిస్తూ ఉంటారు. మా సంప్రదాయంలో తులసిమాలని చెప్పారండి, తులసి కూడా వాడతానని వారు ఉన్నారు. కానీ శుద్ధ విద్యల్లో ప్రత్యేకంగా బాలా త్రిపుర సుందరి యొక్క సాధన చేసేటువంటి వారు జప సమయంలో ఉపయోగించదగినటువంటి మాల స్ఫటికం. ఎందుకంటే ఏ వయసు కలిగినటువంటి వ్యక్తి ఈ సాధనా మార్గంలో ఉన్నప్పటికీ కూడా ఆయన యొక్క వయస్సు ఈ సాధన మీద ప్రభావం చూపించకుండా ఉండడానికి కూడా స్ఫటికాన్ని ఒక కారణంగా చెబుతారు, దానిని ఉపయోగించు అని చెప్పి. తొలిసారి స్త్రీతత్వానికి సంబంధించినటువంటి మంత్రాన్ని జపం చేయడం ప్రారంభం చేశాడు కదా. ఏ మంత్రాన్ని మనం జపం చేస్తున్నా మంత్రానికి ఉన్నటువంటి లక్షణాలు ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా సాధకుడి మీద ప్రభావం చూపిస్తాయి. అవి ఎటువంటి ప్రభావాన్ని చూపించినా కూడా సాధకుడు యొక్క మనస్సు నిశ్చలంగా ఉండి సాధనా మార్గాన్ని చక్కగా నిర్వర్తింపచేసుకోవడానికి సహకరించేదే స్ఫటికమాల. ఈ స్ఫటిక కేవలం కంఠమాలగా ధరించినప్పుడు మాత్రమే శారీరకమైనటువంటి తాపాన్ని నియంత్రిస్తుంది అనుకోవద్దు. శరీరంలో ఏ భాగానికి, ప్రత్యేకంగా కరములు, చేతికి సంబంధించి మనం జపాన్ని ఆచరిస్తూ ఉంటాం. అంటే చేతితో మనం జపాన్ని చేస్తాం కదా, ఆ వేళ్ల మీద స్ఫటిక అలా కదులుతున్నప్పుడు శరీరానికి స్ఫటిక తాకిడి వల్ల శరీరంలో జరిగేటువంటి మార్పులు, ఎటువంటి మార్పులు అంటే తాపావేశాలను నియంత్రిస్తుంది స్ఫటిక. ఆ కారణం చేతే చాలామంది స్వాములు దీక్ష చేసినప్పుడు స్ఫటికమాలను వేసుకుంటూ ఉంటారు. ఎటువంటి స్ఫటికది? గాజు కాదు, నిజంగా స్ఫటిక వేసుకుంటేనే ఆ మండలం రోజులు కావచ్చు, వాళ్ళు ఎంచుకున్నటువంటి దీక్షాకాలం ఏదైతే ఉందో ఆ రోజుల్లో స్థితప్రజ్ఞతతో ఏ రకమైనటువంటి తాపావేశాలకు శరీరాన్ని గురి కానివ్వకుండా నియంత్రించుకోవడానికి స్ఫటికం ఉపయోగపడుతుంది. అలాగే వ్యక్తి తీవ్రతరమైనటువంటి లక్షణాన్ని ప్రదర్శించకుండా ఉండడానికి, శరీరాన్ని నియంత్రించడానికి రుద్రాక్ష కూడా ఉపయోగపడుతుంది. తత్కారణం చేత ఎవరైనా దీక్షలు చేసినప్పుడు రుద్రాక్ష స్ఫటిక వేసుకుంటూ ఉంటారు. ఇక బాల జపం చేసేటప్పుడు ఖచ్చితంగా స్ఫటికాన్ని ఉపయోగిస్తే చాలా సత్ఫలితాలు కలుగుతాయి. అదీ కాకుండా రుద్రాక్షను కూడా సంప్రదాయబద్ధంగా ఉపయోగించుకోవచ్చు. ఏ మాలను ఉపయోగించినా కూడా సంస్కారం చేసినటువంటి మాలను మాత్రమే ఉపయోగించాలి. మనం కొత్తగా ఒక మాలను కొనుగోలు చేసి ఆ మాలను గోముఖ సంచిలో పెట్టి ప్రారంభం చేయడం అనేది పనికిరాదు. ఆ మాలకు కొంత శక్తిని ఆపాదించిన తర్వాత, ఆ శక్తిని ఆపాదించేది మీకు మంత్రాన్ని ఉపదేశించినటువంటి గురువులు చేయగలరు. వారిని ఆశ్రయిస్తే మాలకు చక్కగా శుద్ధక్రియలు ఆచరించి మీకు అప్పచెపుతూ ఉంటారు. ఆ మాల చేత మీరు సాధనాక్రమంలో జపాన్ని నిర్వర్తించడం చేత మంగళప్రదమైన ఫలితాలు కలుగుతాయి. ఇక బాలా త్రిపుర సుందరి మహామంత్రాన్ని గ్రహించి సాధన చేస్తున్న వారందరికీ కూడా ఈ కార్యక్రమం చక్కగా ఉపయోగపడుతుంది. ఇలాగే శ్రీకర్మంలో చెప్పబడినటువంటి ప్రతి మంత్రానికి సంబంధించిన లోతైన వివరణ వేదసారం అనేటువంటి కార్యక్రమం ద్వారా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. సర్వే జనా సుఖినో భవంతు. బాలా త్రిపుర సుందరి సాధన చేస్తున్న వారందరికీ కూడా, వీక్షకులకు కూడా బాలా త్రిపుర సుందరి దేవి యొక్క దివ్య కృపాకటాక్షాలు కలుగునుగాక. శుభం భూయాత్.